ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్ని అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే నెల 22వ తారీఖు నుండి 28/2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తొందరగా ఏది కూడా జరగదండి, కానీ సరిగ్గా జరిగితే మాత్రం నిలకడగా జరుగుతుంది. మీకు ఈ వారం మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీని ఇస్తున్నాడు, శని కెరియర్లో ప్రెషర్ని ఇచ్చిన డిలేగా ఫలితాలను ఇస్తున్నాడు, బుధుడు ఫైనాన్స్ కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉంటున్నాడు. స్లోగా ఉన్నా కూడా స్ట్రాంగ్ బిల్డ్ అవుతుందని కూడా చెప్పొచ్చు గ్రహాలన్నీ కూడా ఈ వారం అంతా కూడాను. ఈ వారం మీకు ఉద్యోగంలో స్టడీగా ఉంటుంది, పెద్ద జంప్ ఉండదు, స్టేబిలిటీ ఉంటుంది. సీనియర్స్ మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తారు. కానీ వ్యాపారంలో వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు. పేషెన్స్ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. కాస్త జాగ్రత్తలు. పెద్ద గొప్పగా ఏం మార్పులు లేవు ఈ వారం. ఆర్థికంగా స్టేబుల్గా ఉంటుంది. సేవింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. లగ్జరియస్ స్పెండింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకా కుటుంబానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, రిలేషన్షిప్ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కోర్టు డిస్ప్యూట్లో వచ్చేటప్పటికి స్లో ప్రోగ్రెస్ ఉంది, కానీ మీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ బిల్డ్ అవుతుంది. షేర్ మార్కెట్ సేఫ్ జోన్, లాంగ్ టర్మ్ అనమాట. పెట్టుబడులు బాగా పెట్టండి, ఏం తప్పేం లేదు. లాంగ్ టర్మ్లో పెట్టండి. క్విక్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ లేజినెస్ ప్రాబ్లం వల్ల రొటీన్ మెయింటైన్ చేసే రిజల్ట్ తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం ఓవరాల్ గుడ్. వెయిట్, షుగర్, థ్రోట్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా సడన్ మిరకల్స్ ఏమీ లేవు ఈ వారం. స్టడీగా ఉంటుంది గ్రోత్లో. పరిహారం వచ్చేసి లక్ష్మీ ఆరాధన చేయండి, కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ సహస్రనామం చేయండి, తెల్ల పుష్పంతో అర్చన చేయండి, పేద మహిళలకి వస్త్రం వేయండి, చిన్న కన్యా స్త్రీలకి కొంత కూడా బట్టలు ఇవ్వండి. ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఈ వారం పెద్ద ఛాన్సెస్ కాకపోయినా నెమ్మదిగా వచ్చింది, జీవితంలో ఎక్కువ కాలం నిలబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్రయోగం, చంద్రుని యొక్క ఇల్లు.
గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పేర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. 1 సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి 1 సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోని గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురుచంద్రయోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరు ఏమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే, ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజయోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. అదే గురువు మంగళ యోగంగా ఏర్పడుతుంది. తర్వాత గురువు మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశికి యోగం. ఆయన మకరాన్ని చూడడం అంతా శుభం పరిగణించకపోయినా మకర రాశికి రాహు భగవానుడు డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. అప్పుడు గురువు ఆ మకరంలో ఉన్న రాహును చూస్తాడు కాబట్టి ఏమవుతుందంటే గురు చండాల యోగం అంటున్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి అందరు కూడాను. పేపర్ పెన్ నోట్ చేసుకోండి. నా యొక్క వీడియో ఫుల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో నేను మీకు ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అద్భుతంగా ప్రిడిక్ట్ చేసి ఇవ్వబడింది. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాశి యొక్క 12 రాసుల్లో కొంతమందికి గురు చంద్రయోగం, గురు మంగళ యోగం, గురు చండాల యోగం అంత అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత ఇదే గురువు శనిని చూడడం ఇదే మొదటిసారి. శని భగవాన్ని చూస్తున్నాడు. శని తన పనిని తాను చేసుకోబోతున్నాడు.
కష్టాలు పెట్టడం శని పని, మంచి చేయడమేమో గురు పని. మంచి చేసే గురువు కష్టాలు పెట్టే ఆ శనిని మొదటిసారిగా చూస్తున్నాడు. ఎవరికి ఏం చేయొద్దయా శని భగవానుడా, పోని పాపం అందరూ బాగుండాలయ్యా, ఈ ఒక్క సంవత్సరం వాళ్ళందరికీ కొంచెం కష్టాల నుంచి కొంచెం కడతీర్చు అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేస్తున్నాడట. ఇందరికి ఈసారి మన ఇద్దరం కలిపి అందరికి మంచి చేసి వెళ్ళిపోద్దాం అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేసి ఒక అద్భుతం, ఒక భావంలోకి వచ్చినట్టుంది కదా ఇది. గురు భగవానుడు శనిని చూడగానే ఏమవుతుందంటే శని తన విషపూరితమైనటువంటి దృష్టిని తగ్గించుకుంటారు. నాకు శని పట్టింది, ఏళ్ళనాడు శని పట్టింది, అర్ధాష్టమ శని పట్టింది, అష్టమ శని పట్టింది, కంఠ శని పట్టింది, జన్మ శని పట్టింది, పాద శని పట్టింది ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా. గురువు యొక్క చూపు శని మీద పడగానే ఆ వీక్షణ కాస్త తగ్గుతుంది. గురు భగవానుడు శనిని చూడడం ఏమవుతుందంటే తన విషపూరితమైన దృష్టి తగ్గించుకుంటాడో అవన్నీ అద్భుతాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఒకవైపు మకరంలో రాహు వస్తుంటే సింహంలో ఉన్న కేతు కర్కాటానికి వస్తున్నాడు. ఈ డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. ఎప్పుడు గురువు కేతు సంబంధం ఏర్పడుతుంది. గురుకేతు సంబంధం అంటే ఏంటి? కోటీశ్వర యోగం అంటారు. చూడండి, గురువుతో ఎన్ని రాసులు కలుస్తున్నాయి. అప్పుడు కోటీశ్వర యోగం. మళ్ళీ రాసుకోండి, గురుచండాల యోగం, గురుమంగళ యోగం, గురుచంద్ర యోగం, అలాగే కుజుని వల్ల నీచభంగ రాజయోగం. ఇవన్నీ మీకు ఇవ్వగలిగింది ఒక్క గురువు వల్ల మాత్రమే అవుతుంది. ఇది సాధారణ గురువు కాదండి ఇప్పుడు వచ్చేది. ఉచ్చస్థితి పొందిన గురువు. ఆలోచించండి ఎంతమందికి ఏమేమి జరగబోతుందో. ఇవన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. దానికి రాజు మళ్ళీ గురువు. గురువే రాజుగా ఉన్నాడు. గురువు అతిసారం అవుతుంది. ఎంత మంచిది చూడండి. ఈ సంవత్సరానికి రాజువే గురువు అంటే ఈ పదవి ఆయనదే. ఇప్పుడు గురువు సంవత్సరం ఇన్ఛార్జ్గా కూడా ఆయనే ఉన్నాడు. అలాగే రాసులన్నిటికీ ప్రధాన నాయకుడిగా కూడా రాజువే గురువే ఉన్నాడు. ఆయన అనుకున్నదంతా సాధిస్తాడు. ఏం సాధిస్తాడంటే అదే నేను మొదటే చెప్పాను కదా మీకు, ఎవరికైతే గురుబలం లేకపోతే వారికి గురుబలాన్ని ఇస్తాడు. పెళ్లి సంతానం ఆగిపోయి ఉంటుంది కదా, ఉద్యోగాలు ఆగిపోయి ఉంటుంది కదా, వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాడు. బంగారు వర్షం లాగా కురిపిస్తాడండి. ఇది ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది, కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని, మీనరాశి వారికి ఏళ్ళనాటి శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఒక శుభవార్త రాసుకోండి. ఈ శని మీద బాధపడుతున్న వాళ్ళకి అందరికి శుభవార్త. ఎందుకలా చెప్తున్నా అంటే వారిపై ఉన్న శని ప్రభావం తగ్గిపోతుంది. కుంభరాశి వారు తమ పాద శని దశగా న్యాయంగా అనుభవించాల్సిందే కదా, అది ఎస్కేప్. జన్మ శనిని మీనరాశి వారు అనుభవించాల్సిందే కదా, అది కూడా ఉండదు. కానీ గురు దృష్టి పడితే అది క్లియర్ అయ్యి వారికి దాదాపు రానున్న 2.5 సంవత్సరాలు ఉపశమనం అని చెప్పచ్చు. ఇది ఎంత అద్భుతం. అర్ధాష్టమ శని ఉన్నటువంటి సింహానికి, అష్టమ శని ఉన్న సింహానికి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసుకి, మేష ఇక్కడ లాభపడే వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా లాభపడే రాశులు ఏమన్నంటే మేషరాశి, సింహరాశి, తర్వాత ధనుసు రాశి, దాని తర్వాత మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళందరూ కూడా శనితో కొంచెం ఇబ్బంది ఉన్నారు కదా, అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తున్నారు, మీరు శనిలో ఉన్నా కూడా మీకు నా వల్ల మీకు ఉపశమనం, నేను శనితో రికమెండ్ చేయించాను అన్నట్టుగా ఇస్తున్నాడు.